రప్ప రప్ప చింపావతల పడేసాం అంతే. ఎందుకంటే 26 మంది మనోళ్ళు చనిపోయారు. సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ. మమ్మల్ని వదిలేంట్రా స్వామి అని రాసుకుని వచ్చా, చదువుతా ఏనండి. యాక్ట్ ఆఫ్ వార్ అంట. లక్షరీతో ఏ బాగుంది మా వెనకాల అనేసి. ఇది జస్ట్ వాళ్ళకి వెల్కమ్ డ్రింక్ మాత్రమే. మీ వల్ల ఇంకో 3 బలి. అంటే గుంట నక్కలు ఎలా దెబ్బతీస్తాయో అలా తీస్తారా మీరు? రఫ్ ఆడిచ్చేస్తారు ఒక్కొక్కళ్ళు. పంజాబ్ లో ఒక ప్లేస్ లో జరిగింది. ముందుంటది మీకు ముసళ్ళ పండగ. గుండెలు చేతిలో పెట్టుకుని మీ ఆర్మీ వాళ్ళే 3 సివిలియన్స్ ని చంపేశారు. ముఖ్యంగా హైదరాబాద్ అండ్ విశాఖపట్నం సిటీస్ కి ప్రయాణాలు ఆపేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా, నా మీద కూడా బాంబు పడచ్చు. 100లో 99% ఉన్నాయి. ఫేక్ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారు. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే. ఆపరేషన్ సింధూర్ గట్టి రాడ్ అనమాట పాకిస్తాన్ వాళ్ళకి. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళకి అని చెప్పట్లేదు, ద సో కాల్డ్ టెర్రరిస్ట్ గ్రూపుల గురించి చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం రిటాలియేట్ చేసింది, అందరూ ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అటాక్ చేసింది పాకిస్తాన్ వాళ్ళ మీద కాదు. ఆబ్వియస్లీ పాకిస్తాన్ ఆర్మీ రెచ్చిపోతుంది, కానీ అంత సీన్ కూడా లేదు వాళ్ళకి. ఎందుకంటే మనం దెబ్బ కొట్టింది ఇప్పుడు ఓన్లీ టెర్రరిస్ట్ గ్రూపుల్నే. 9 sites ని మనం తునాతునకలు చేసాం. అవన్నీ లక్షరీ తోయిబా అలాగే జియాసి మొహమ్మద్ ఈ రెండిటికి సంబంధించిన క్యాంపులు అనమాట. ఏ సైట్స్ లో అటాక్ చేశారు అవన్నీ నేను డిస్కస్ చేయబోతున్నా. అసలు ఆపరేషన్ సింధూర్ అనేసి నేమ్ ఎందుకు పెట్టారో తెలుసా? 26 people ని చంపేశారు పహల్గామ్ అటాక్ లో. అంటే 26 మంది పసుపు కుంకుమల్ని లాగేసుకున్నారు. వాళ్ళు లాగేసుకుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? 26 మంది పసుపు కుంకుమల్ని లాగేసుకున్నారు కాబట్టి కుంకుమ అనే పేరుతో, సింధూర్ అనే నేమ్ తో ఆపరేషన్ సింధూర్ అని చెప్పి దగ్గర 9 sites లో పాకిస్తాన్ కావచ్చు ఆర్ఎల్స్ పిఓకి కావచ్చు, ఈ రెండింటిని కలిపి 9 sites లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేసి మిసైల్స్ వదిలితే తునాతునకలు అయిపోయినాయి 9 sites. మీరు విజువల్స్ కూడా చూడొచ్చు. ఒక వీడియో చూపిస్తా చూడండి.